అప్పగిస్తాడు. అక్కడ నీ నిజాయితీనే నిరూపించుకోవాలి. మూడోది ముగించేస్తున్నాను. కొంతమందికి చాలా చాలా చులకనగా ఈ పాయింట్ బాగా నోటీస్ చేయాలి. దొంగడు కూడా అదే మాట అన్నాడులే, నువ్వు దేవుని కుమారుడు అంటగా, దేవుడు అంటగా, నిన్ను నువ్వే రక్షించుకొనే ఆ తర్వాత మమ్మల్ని రక్షిద్దుగానిలే, ముందు నిన్ను నువ్వు రక్షించుకో. నేను కారులో ఆలోచిస్తా వచ్చా, నాకు కొంత నవ్వు అనిపించింది. ఏమండి, పుండంట ఆయింట్మెంట్ దగ్గరికి వెళ్ళిందంట. పుండు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఆయింట్మెంట్ దగ్గరికి వెళ్ళి ముందు నీకు రాసుకుంటుందట. దేనికి? అసలు ఆయింట్మెంట్ ఎందుకు నాయనా? పుండు కోసం కదా. మాట్లాడాలి మీరు. ఇప్పుడు మంచిది చెడు దాని కోసం ఖర్చు అయిపోతుంది. మంచిదేంటి ఇక్కడ? ఆయింట్మెంట్. చెడేంటి ఇక్కడ? పుండు. ఇప్పుడు చెడు బాగుపడాలంటే మంచిది ఏమైపోవాలి చెప్పండి? ఖర్చు అయిపోవాలి, నష్టమైపోవాలి, కరిగిపోవాలి, చచ్చిపోవాలి. వినాలి బాగా మీరు. వాస్తవంగా ఈ ఆయింట్మెంట్ ఏ తప్పు చేయలే. మరి ఎందుకు అది నష్టపోయింది? ఎందుకు అది ఖర్చు అయిపోయింది? ఎందుకు అది చచ్చిపోయిందంటే పుండును బాగు చేయడానికి. అర్థమైంది ఈ మాట మీకు? రైట్. మరి భక్తుల్లోకి ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి? ఇన్ని హింసలు ఎందుకు వచ్చాయి? ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి? ఎలీషా ఎందుకు చచ్చిపోయాడు? యేసుప్రభు ఎందుకు చచ్చిపోయాడు? తెప్పిన ఎందుకు చచ్చిపోయాడు అంటే ఆన్సర్ అదే. ఏది ఆన్సరు? వాళ్ళ ఆయింట్మెంట్ లాంటి వాళ్ళు, పుండు లాంటి సవుళ్ళు ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళు మారాలంటే చెప్పాలి, ఆయింట్మెంట్ లాంటి వాళ్ళు. వాస్తవంగా వాళ్ళల్లో ఏ దోషమో లేదు. వాళ్ళు ఖర్చు అయిపోవాలి, వాళ్ళు చనిపోవాలి. సో స్టెఫెన్ను చంపానన్న అపరాధ భావం అతను ఎంత కలగకపోతే, స్టెఫెన్ ఇంటి వారికి తప్ప నేను ఇంకెవరికి బాప్తిస్మం ఇవ్వలేదన్నాడు. చనిపోయిన తర్వాత స్టెఫెన్ ఇంటి వారి మీద కేర్ తీసుకున్నాడు. ఎవరు? పౌలు గారు. ఎంత పశ్చాత్తాపం అండి. స్టెఫెన్ ఆయింట్మెంట్లు అంటాడు, క్రీస్తు ఆయింట్మెంట్లు అంటాడు. ఆయింట్మెంట్లో దోషం ఉండదు, దోషం ఉన్న దాన్ని తీసేసేదే ఆయింట్మెంట్. అందుకంటాడు పౌలు, ఒకప్పుడు నేను ఏమంటున్నాడండి, ఎరుగక తెలియక చేసి తిని. చూస్తారా మాట? చూడండి దయచేసి, ప్రార్థన చేసుకుందాం. ఏమంటున్నాడు చూడండి, ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం తీశారా? పూర్వము దూషకుడను హింసకుడను హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి, అలాగే నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతానని దేవుడే నియమించుకున్నాడు. కళ్ళ మీద దెబ్బ కొట్టి నన్ను బలపరిచిన ఉన్నాను. అప్పుడు ఎప్పుడు? గతంలో. వింటున్నారమ్మా? నేను పశ్చాత్తాపడక మునుపు అది నేను తెలియక చేశాను. ఎలా చేశాను? తెలియక చేశాను కనుక నేనేం పడ్డాను? కనికరింపబడితేనే, క్షమింపబడితేనే. తెలిసాక నేను తెలిసి ఏ తప్పు చేయలేదు, కానీ నాలో ముళ్ళుండిపోయింది. వినాలి బాగా. మరి తెలిసాక కూడా కొరింథీయులకు ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు ఈ ముళ్ళు నీకు ఉండాలి రాబోయ్ అంటున్నాడు దేవుడు. ఈ బలహీనత నీకు ఉండాలంటున్నాడు దేవుడు. అంటే ఏదో ఒకటి ఉంది, తెలియకుండా అది బయటకు వచ్చేస్తుందంట. అప్పుడప్పుడు తెలియకుండా అది ఏం చేస్తుంది? అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తుందంట. ఎందుకు దేవుడు ఈ బలహీనత పెట్టాడు తెలుసా పౌలు గారికి? చచ్చిపోయేంత వరకు పౌలు గారికి బలహీనత ఎందుకు పెట్టాడు తెలుసా మీకు? ఒకసారి అక్కడ ఓపెన్ చేసి ఆన్సర్ చూపించాను నేను మీకు ముగింపు మాటగా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. బైబిల్లోనండి అబ్రహాము దేవుని దర్శనం చూశాడా లేదా? మాట్లాడాలి. చూశాడు. నోవహు దేవుని దర్శనాన్ని చూశాడా? చూశాడు. హనోకు ఏకంగా నడిచాడంట. ఏమండి? ఆ తర్వాత మీరు గమనించండి,
యోసేపు దైవ దర్శనాలు చూశాడా లేదా? చూశాడు. మోషే దైవ దర్శనం చూశాడా లేదా? చూశాడు. దావీదు గారు చూశారు. దానియేలు చాలా, యెహెజ్కేలు చాలా. ఇవే కదా మనకు తెలిసినవి. కానీ ఇప్పుడు ఒక విషయం చెప్పనా, వీళ్ళందరికంటే మీరు ఇంకా అనొచ్చు, ఏమన్నా తెలుసా, ఎక్కువ దైవ దర్శనం చూసిన వాడు యోహానండి పద్మాసు దీవుల్లో అని అనుకుంటారు చాలామంది. కాదు కాదు, బైబిల్లో 66 పుస్తకాలలో ఉన్న భక్తులందరికంటే ఎక్కువగా దైవ ప్రత్యక్షతను, దైవ దర్శనాన్ని ఎక్కువగా చూసిన వాళ్ళు ఎవరో తెలుసా? వన్ అండ్ ఓన్లీ నన్ అదర్ దెన్ అపోస్తులుడైన పౌలు. ఆయనలా గర్వం ఉండిపోయిందట. మీకు అర్థమవుతుందా? లెగిత్తి నేను దేవుడితో మాట్లాడేవాడిని, లెగిత్తి దేవుడు నాకు దర్శనం ఇచ్చేవాడు. చాలాసార్లు, ఎవరికి లేదు, ఎక్కువ సార్లు దేవుడు నన్ను దర్శించాడు. ఎక్కువ సార్లు నేను దేవుని ప్రత్యక్షతను చూశాను, దైవ దర్శనాన్ని చూశాను. నాకులాగా ఇన్నిసార్లు విశేషంగా దైవ దర్శనాన్ని చూసిన వాళ్ళు ఎవరు చరిత్రలో లేరు అన్న అతిశయం ఎవరిలో ఉంది? అది మ్యాటర్. అతిశయపడుతున్నాడట. ఇలాంటి మనలో కూడా ఉంటాయి. నేను వాక్యం ఎరగదీసేస్తున్నాను అన్న అతిశయం, నేను పాట ఎరగదీసేస్తున్నాను అన్న అతిశయం, ఉద్యోగం ఉందన్న డెక్కు, డబ్బులు ఉన్నాయన్న డెక్కు, పొలం ఉందని డెక్కు, మంది మార్బలం ఉన్నారని డెక్కు, ఇంటి పార్టోళ్ళు ఎక్కువ ఉన్నారని డెక్కు, ఉన్న సింహాసనాన్ని బట్టి డెక్కు, జనాన్ని చూసి డెక్కు. ఏదో ఒక మూల ఏదో ఒక రకమైన ఏముంటుంది మనలో, అందాన్ని చూసి డెక్కు. రకరకాల డెక్కులు ఉంటాయండి. డెక్కు ఉంటే డొక్కలో దంతాడు దేవుడు. ఎందాక తొంటుగూడు ఉసిలిందా లేదా? ఓడగొడతాడు ఆయన. అతిశయించువాడు ప్రభువునందే. అది మిస్ అయిందనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక ముళ్ళెట్టేస్తాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది అక్కడ. ఎందుకు దేవుడా మమ్మారు అడుగుతున్నా, నేను తీసేయచ్చు కదా అంటే, అది తీసేత్తి నువ్వు నాకు దొరకరా బై. ఆ బలహీనతే తీసేస్తే, ఆ ముళ్ళే తీసేస్తే నువ్వు నాకు దొరకవు. నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా శక్తి నీలో పరిపూర్ణంగా కనబడాలంటే, నువ్వు పరలోకం రావాలంటే ఖచ్చితంగా నీకు ఈ ముళ్ళు ఉండాలి. అప్పుడప్పుడు మనం అంటాం, చాలా ఇచ్చబ్బా. ఏంటబ్బా? ఆ మనిషి చాలా మాట్లాడండి, ఇచ్చబ్బా. ఇది కూడా అదేనబ్బా. ఏది? పౌలు ఏముందట? కొత్త ఇచ్చు ఉందట. కోస్త ఏముందట? అందరికంటే ఎక్కువ నేనే ఏం చూశాను? దేవుని చూశాను. దేవుడు ఎక్కువగా నాతోనే మాట్లాడేది. మరి ఏమనుకుంటున్నారు? ఎలా ఉందండి? ఎవరు తెలుసా? మా మేనమామ సీఎం గారు. ఆయన దగ్గర ఉన్న పియ ఎవరు తెలుసా? మాకు బాగా దగ్గర. అంటే ఏటి నీ హెచ్చు అని అంటే, ఏదో చూసుకొని ఇంతకీ ఏం చేస్తున్నారు? కొద్దిగా ఉబ్బుతున్నారు పైకి. మరి ఆ ఉబ్బు దిగ్గొట్టాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి పెట్టాలా. అలాంటిదే ఉందంట ఆయనకి. అందుకే నేను చెప్తున్నాడు ఆ మాట. 12వ అధ్యాయం 2 ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం ప్రియులారా. తీశారా అందరూ? చదవండి తల్లి. 12వ అధ్యాయం తీశారా? డైరెక్ట్గా వచ్చినము 5 నుంచి చదువుదాం. అట్టి వాని గూర్చి అతిశయంతును, నా విషయం అయితేనో నా బలహీనత ఏందేగాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చించినను నేను సత్యమే పలుకుతును గనుక అవివేకిని కాకపోదును గాని, నా యందు ఎవడైనను చూచిన దాని కన్నను, నా వలన విని దాని కన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుచున్నానన్నాడు. తర్వాత చూడండి, ఆ పదాన్ని చూడండి. 7 వచనం. నాకు కలిగిన దర్శనాలు మరి ఏ భక్తుడికి కలగలే. నాతో మాట్లాడినట్టుగా దేవుడు మరెవ్వరితో మాట్లాడలే. నాకు కనిపించినట్టుగా దేవుడు మరెవ్వరితో కనిపించలే. విశేషం అన్నాడు అని అత్యధికముగా హెచ్చిపోతున్నాడట. హెచ్చట. ఈయన హెచ్చి ఎక్కడట? ఏటి మరి? క్షణాల్లో దేవుణ్ణి దింపేస్తాను. మాట్లాడేసుకుంటాం మేమిద్దరం అలాగా.
పోస్తే అక్కడ ఏం కనపడుతుంది మనకి? అతిశయం, హెచ్చు కనపడుతుందంట. అది నీలో ఉండకూడదు అనుకున్నాడు దేవుడు. చూసా, ఆయనకైనా చెప్తున్నాడు కదా, నేను హెచ్చిపోతున్నాను, నాకు అర్థమైపోతుంది అది నేను హెచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతాను. మరి నేను పాతాళానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే నా హెచ్చింపు నేను తగ్గించుకోవాలి. అది అర్థమైంది ఎవరికి? బాప్తిస్మం ఇచ్చే యోహానికి. అందుకన్నాడు, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. కానీ ఇక్కడ ఏమవుతున్నాడేనా? హెచ్చిపోతున్నాడు. అందుకన్నాడు వెంటనే, చూడండి ఎంత అద్భుతమైన మాట రాశాడు, నేను హెచ్చిపోకుండా ఉండు నిమిత్తము నా శరీరంలో దేవుడే బలహీనతని ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు కనపడ్డప్పుడల్లా, నాకు ఈ బలహీనత కనపడ్డప్పుడల్లా నాకేం అర్థం కావాలి? ఏమండి, నాకేం అర్థం కావాలి? నేను ఏ విషయంలో హెచ్చు పడకూడదు. అందుకంటాడు, వెంటనే రాస్తున్నాడు చూడండి దయచేసి, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో దేవుడే ఒక ముళ్ళును, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టడానికి సాతానని తీసుకోకండి, అక్కడ దేవుడే శోధనగా దాన్ని నాకు పెట్టాడు. తీసేయచ్చు కదా అని నేను అడిగినా కూడా అది తీసేస్తేనో నాకు దొరకవని దేవుడే అంటున్నాడంట. అది అలాగే ఉంటుంది. దానికంటే గొప్పదం కొట్టెత్తున్నానే, ఏంటిది? నా కృప నీకు చాలు. అది ఉండని అలాగా ఒక మూల పడి ఉంటుంది. ఎందుకంటే అది తీసేస్తేనో నాకు దొరకవు. నా శక్తి నీలో పరిపూర్ణం అవ్వాలంటే, దైవత్వంలో నీవు పరిపూర్ణుడు కావాలంటే, ఆ హెచ్చింపు అనేది కూడా నీలో లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ముళ్ళు ఖచ్చితంగా నీకు ఉండాలి. శరీరానికే కదా అదే, ఒకరోజు మట్టిలో పెట్టేదే కదా, ఉండని దానికే కదా ఉండని. కృప ఆత్మకి ఎంతో గొప్పదే. అదే మాట తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ పౌలు అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఇప్పుడు ఈయనకున్న బలహీనత కంటే బలమైంది ఏమి ఇచ్చాడు దేవుడు? నా కృప నీకు చాలు. ఆ కృపే అతన్ని బలవంతుణ్ణి చేసేది. 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. చేసిన తప్పును గుర్తు చేయడానికి దేవుడు శరీరం మీద దెబ్బ కొడతాడు, పశ్చాత్తాపడి ఆయన వైపుకు తిరుగుతారని. రెండో కారణం ఏంటంటే, ఏ పాపము చేయకపోయినా 2 శక్తుల మధ్య లేదా 2 శక్తుల మధ్య జరుగుతున్న యుద్ధంలో దేవుడు మనల్ని అపవాదికి కావాలని అప్పగిస్తాడు. ఎందుకంటే మన మీద ఉన్న నమ్మకంతో. మనం దేవుని కోసం ఎన్ని శ్రమలు అపవాది పెట్టినా కూడా వాటన్నింటిలో జయం పొందుతామని, వాటన్నింటిలో నిలబడతామని, అవసరమైతే దేవుని కోసం చచ్చిపోతామన్న నమ్మకంతో దేవుడే మనల్ని కావాలని ఏం చేస్తున్నాడు? శ్రమలకు, బాధలకు, రోగాలకు, సమస్యలకు అప్పగిస్తున్నాడు. అపవాదికి అప్పగిస్తే వాడు ఎక్కడైనా కొట్టచ్చు. కానీ వాడికి మన బలహీనత తెలిసిపోయింది. అదేంటంటే, శరీరానికి శరీరం, లేదా చర్మానికి చర్మం, ప్రాణానికి ప్రాణం, ఇది పోతే ఎలా అని ఎంతైనా ఇస్తాడు దాన్ని కాపాడుకోవడానికి అన్న సంగతి ఎవరికి తెలిసింది? అపవాదికి. 2 తెలిసినాయి మనకి. 3వది ఏంటి చెప్పాను ఆఖరిగా అని అంటే, పుండు బాగుపడాలంటే ఆయింట్మెంట్ నష్టపోవాలి. అర్థమైందా? పుండు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయింట్మెంట్ నష్టపోవాలి. కాబట్టి ఈ నష్టపోయేదాన్ని చూసి వినాలి మీరు. ఆయన రోగి ఆయను అని ఉంటుంది. ఎవరి కోసం రోగి అయ్యాడు యేసు ప్రభు? రోగాలన్నీ బాగొట్టినోడు ఏమయ్యాడంట? రోగి ఆయను. అద్భుతమైన బోధలు చేసినోడు ఏం చేశాడంట? మౌని ఆయను. ఎందుకు అయ్యాడు అలాగా? ఆయింట్మెంట్ అండి. ఆయన ఆయింట్మెంట్లు అంటాడండి ప్రియులరా. బేసిక్గా ఆయింట్మెంట్కు రోగం లేదు. ఆయింట్మెంట్ తీసుకెళ్ళి దేనికి పామావు? పుండుకు పామావు. కాబట్టి ఇప్పుడు ఆయింట్మెంట్కి కూడా ఏమంటుకుంది? రోగం అంటుకుంది. బేసిక్గా రోగం ఆయింట్మెంట్కి లేదు. ఆయింట్మెంట్కి ఉన్న శక్తి ఏంటంటే రోగాన్ని బాగు చేసే శక్తి. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? చూసావా అది నష్టపోతూ ఉంది, చూసావా అది కారిపోతూ ఉంది, చూసావా అది జారిపోతూ ఉంది, చూసావా అది అయిపోతూ ఉంది, చూసావా అది చచ్చిపోతూ ఉంది. ఎవరి కోసం?
అది తప్పు చేసే జావట్లే, చచ్చి నిన్ను బాగు చేయడానికి అది చచ్చిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఒకరిని బ్రతికించడానికి దేవుడు పరిశుద్ధులైన మరొకరిని ఏం చేస్తున్నాడు? చంపుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో అది చావు కాదు, పిలుచుకుంటున్నాడు. స్టెఫెను మరణం వల్ల ఎవరు బాగుపడ్డారు చెప్పండి? ఎవరు ఆలోచించారు చెప్పండి? ఇప్పుడు స్టెఫెన్ ఆయింట్మెంట్ కదా. కాబట్టి 3 రకాల శోధనలు భక్తులకి దేవుడు అనుమతిస్తాడు, నిన్ను బాగు చేసుకోవాలని. రెండోది ఏం చెప్పాను? నీ విశ్వాసంలో నీవు నిలబడాలి, ఖచ్చితంగా నన్ను గెలిపించాలని. మూడోది ఏం చేశాడు? ఇతరుల కొరకు అవసరమైతే ఆయింట్మెంట్ లాగా నీవు కరిగిపోవాలని. అవసరమైతే నిన్ను చంపేసుకుంటాడు దేవుడు. ఒకరిని రక్షించుకోవడం కోసం అవసరమైతే నిన్ను ఏం చేస్తాడు? చంపేసుకుంటాడు. ఎందుకంటే నీవు ఆయింట్మెంట్ లాంటాడు, నువ్వు చనిపోయినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకానికి వెళ్ళిపోతావు. అది పాపి చనిపోతే పరలోకానికి వెళ్ళడు. అంటే పాపి చనిపోకుండా, ఆయింట్మెంట్ లాంటి ఒక పరిశుద్ధుడు చనిపోకుండా ఇద్దరు బతకాలంటే అవసరమైతే దేవుడు ఏం చేస్తాడు? పాపి కోసం పరిశుద్ధుని చంపేసుకుంటాడు. అదండి ఆయన ప్రేమ. అందుకన్నాడు 3:16 యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయింట్మెంట్ లాంటి నష్టపోయాడు ఆయన. అదే మాట అంటాడు 53 యెషయా గ్రంథం మనం చదువుతుంటే 10వ వచనం నుండి, అతనిని నలుగగొట్టుటకు నాకు. అప్పుడప్పుడు నాకు ఆ మాట చదివినప్పుడల్లా పేస్ట్ గుర్తుకొస్తుంది. అంత అయిపోయిన దాన్ని వదలం మనం కదా. ఇలా గుద్ది అలా రుద్ది చివరికి నొక్కి 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 తెస్తా ఉంటాం. ఏంటిది? లేకపోతే మన పాచి పోదు, మరి నోటి కంపు పోదు. మరి నీ కంపు కడగడానికి పేస్ట్ నష్టపోయినట్టే నీ పాపాన్ని కడగడానికి, నిన్ను బ్రతికించడానికి దేవుడు తన రక్తధారలు కార్చాడు. ఇది అర్థం కాక శాతగానోడు, 3 మేకులు బీక్కులేనోడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారు చాలామంది. తప్పండి. పేస్ట్ శాతగాంది అని అనకూడదు. అనొచ్చా? అనకూడదు. కాబట్టి దేవుడు సమస్యలు మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తున్నాడు అని అన్నప్పుడు 3 కారణాలు కనపడుతున్నాయి. నీవు ఏ కారణంలో ఉన్నావా అనేది మనం వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీ సమస్యలు ఏంటో నాకు తెలియవుగా, కానీ మనందరి సమస్యలు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఒక్కసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకొని, ఒకవేళ ఏదైనా అతిక్రమంలో పొరపాట్లో ఉంటే పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు రావాలని, లేదా నీతిగా యథార్థంగా ఉంటే దేవుని పక్షాన విశ్వాసంతో నిలబడి దేవుణ్ణి గెలిపించి సాతాన్ని ఓడించాలని. లేదంటే మూడోది చెప్పాను, ఒకరు నీ ద్వారా బ్రతకాలన్నా, ఒకరు నీ ద్వారా బాగుపడాలన్నా వారి కోసం నిన్ను ఖర్చు చేయడానికే దేవుడు సమస్యలకుండా మనల్ని తీసుకువెళతామంటాడు. నీకు వచ్చిన సమస్య దేనివల్ల వచ్చిందో నిన్ను నీవే ఎగ్జామైన్ చేసుకో, నిన్ను నీవే ఆత్మవిమర్శ చేసుకొని స్థలాన్ని విడిచిపెడతాం. కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.